మన పిల్లలకి ఆరోగ్యం ఐశ్వర్యం అన్ని కావాలి, మనకి సౌభాగ్యం కావాలి. మన మణిదీపవర్ణం చేస్తేనే ఇప్పుడున్న కాలనీలో అందరికీ తెలుసు. ఒక్కొక్క ఏడాది ఒక్క ఇల్లుతో ఒక్క చిన్న దీంతో మన అందరం పరిగెత్తుకున్నాం. ఇప్పుడు ఎవరెవరికి వెళ్తున్నాయో అమ్మవారు ఒకటే కాదు, ఒకటి అడిగితే ఎన్నో ఇస్తుంది. అలాగా అమ్మ అన్ని ఇచ్చారు. తల్లి మన ఆలయానికి వచ్చారు, తప్పకుండా మనస్ఫూర్తిగా అందరూ దండం పెట్టుకుని మీ మనోవాంఛలు, మీకు ఆయు ఆరోగ్య సౌభాగ్య అన్ని ఇచ్చే తల్లిది చేత అందరూ ఎప్పుడు ఏ సంవత్సరం మానకండి. అవకాశం ఉన్నంత వరకు చేసుకోండి. ఉన్నంతలో మనం ఇస్తే చేద్దాం అనుకుంటాం, కానీ అమ్మ ఇంట్లో కూర్చొని ఇస్తుందా? అయ్యో బండి తీసుకెళ్దామే, ఈ రోజు ఒక జాకెట్ కూడా తీసుకెళ్దామే, ఇవాళ ఇంకేనా ఇద్దామని మనస్సంకల్పం, ఇవాళ భోజనం పెట్టుకుందాం, ఇవాళ భోగం మన పేరు తిద్దాం. ఇలా మనకి అమ్మ మనకి అనుగ్రహిస్తుంది. మనకి లేనిది లేదు. దాంట్లో ఇవన్నీ మీ ఇంట్లో డబ్బులు కానీ ఆవిడ దగ్గర ఉంటాడు. అంతా ఎవరిదమ్మా అని సొమ్ము ఆ తల్లిదే. ఆవిడ కావాలంటే తీసుకుంటుంది, మీరు ఇస్తారన్నా వద్దంటుంది. ఎందుకంటే మన మనసులో అమ్మ భక్తి ఉండాలి. ఈ భక్తి శ్రద్ధలతో మీరందరూ చేసుకుంటున్నారు కనుక అమ్మ ఆనందంగా ఈ రోజు ఈ రూపంలో వచ్చింది. సో ఎవరు ఆ అవకాశాన్ని మిస్ అవ్వకండి. 9 రోజులు పూజలు అయిపోతున్నాయి, ఇంకా 4 రోజులే ఉన్నాయి, ఇంకా 3 రోజులే ఉన్నాయి చెప్పాలంటే. బుధవారం, గురువారం, శుక్రవారం ఈ 2 రోజులు మనం ఇంకా అమ్మ సన్నిధిలో చేసుకోవాలి. శుక్రవారం మాత్రం ప్రసాదాలు చేస్తారు. ఎవరికి చేసిన కైంకర్యం చేసుకోండి మీ ప్రసాదాలతో. అక్కడ ప్రసాదాలు 9 రకాల ప్రసాదాలు, 9 రకాల పళ్ళు, 9 రకాల పుష్పాలు అని మనం 32 రకాల పుష్పాలు తీసుకొస్తుందమ్మ. ఒక్కొక్క రకం ఒక్కొక్క మణిదీపం ఒక పారాయణ చదవగానే ఒక రంగుతో పూజ, మళ్ళీ రెండో ఆవు చదవగానే 2 సార్లు, అలా 9 రంగులు అత్యంత వైభవంగా జరిగేది. చూడడానికే మనకి 2 కళ్ళు చాలవమ్మ. ఇది అమ్మ మనకి ఇచ్చినటువంటి భాగ్యం. ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని మిస్